దేశంలోనే ఉన్న ఎంపీలలో 3వ స్థానం సాధిస్తూ ప్రజల మన్ననలు పొందిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని మహేష్ కుమార్ స్వచ్ఛమైన నాయకుడు అని కోయిలగూడెం మండలం రామానుజపురంకు చెందిన టీడీపీ నాయకులు జంగారెడ్డిగూడెం 1 టొబాకో వేలం కేంద్రం చైర్మన్ పరిమి రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మంచి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఎంపీ మహేష్ యాదవ్ పై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న మహేష్ కుమార్ యాదవ్ చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తెలిపారు. ఎటువంటి రిపోర్ట్స్ లేకుండానే తప్పుడు ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీకి వెళ్లిన మాట మాత్రం వాస్తవమేనని, ఎవరో డ్రగ్స్ వినియోగిస్తే ఎంపీ మహేష్ యాదవ్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. త్వరలోనే ఆయన నిజాయితీతో ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. ఈ రోజు మేము పొగాకు రైతులు, పామాయిల్ రైతులు అందరూ కూడా ఒక చోటకు చేరడం జరిగింది. ఎందుకంటే మాకు ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. అది ఏంటంటే మా ఎంపీ గారు అయినటువంటి పుట్ట మహేష్ గారికి తెలంగాణ రాష్ట్రంలో ఒక చేదు అనుభవం జరిగింది. ఎవరో ఒక డిన్నర్కి రమ్మని చెప్పి వెళ్తే అక్కడ వాళ్ళు ఏదో డ్రగ్స్ తీసుకుని వాళ్ళు ఏదో చేసి వాళ్ళు ఏదో పార్టీకి రమ్మని పిలిచి ఈయన్ని డ్రగ్ తీసుకున్నారని చెప్పి ఈయన్ని ఇరికించడం జరిగింది. కాబట్టి మేము ఆయన అటువంటి మనిషి కాదు. మేము 2 సంవత్సరాలు పనిచేస్తాం. మా రైతులందరూ కూడా ఆయన మీద ఎంతో ప్రేమాభిమానంతో ఆదరాభిమానాలతో ఉన్నాం. ఆయన అటువంటి పని చేయడు అని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మా రైతులందరూ కూడా రైతులందరూ కూడా కాబట్టి ఇది ఏదో కుట్ర కోణంలో జరిగిందనే ఆలోచనతోటే మేము ఉన్నాము. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్పడం, మళ్ళీ యూరిన్ శాంపిల్స్ లో ఫస్ట్ లేదని చెప్పి ఎస్పీ గారు చెప్పి మళ్ళీ తర్వాత ఏదో ఉంది అని చెప్పి మళ్ళీ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా నిందలు మాత్రమే, ఇది ఏది నిజం కాదు. ఆయన చాలా క్లారిటీగా చెప్పారు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన పత్రికా ముఖంగాను మాకు పేపర్ గా ఆయన లెటర్ ప్యాడ్ మీద మాకు తీసి పంపించడం జరిగింది. కాబట్టి మేము ఆయన మాటని పూర్తిగా నమ్మి ఆయన మీద పూర్తిగా మాకు నమ్మకం ఉంది. ఆయన కుటుంబం మీద నమ్మకం ఉంది. ఆ కుటుంబంలో చాలా మంది, వాళ్ళు చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబంగా ఉండి వాళ్ళ కుటుంబంలో నాకు చాలా మంది తెలుసు. ఎవరు కూడా నీతి నిజాయితీతో ఎంతో నిబద్ధతతో ఉండే కుటుంబం వాళ్ళది. వాళ్ళ కుటుంబం మీద ఇటువంటి నిర్ణయించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము ఎవరూ కూడా నమ్మట్లేదు. కాబట్టి పుట్టా మహేష్ గారు నిర్దోషిగా బయటకు వస్తారు, ఏ తప్పు చేయలేదని చెప్పి మేము రైతులందరం కూడా ప్రగాఢంగా నమ్ముతూ మేమందరం కూడా ఆయన వెనకాల వెన్నుదన్నుగా ఉండి న్యాయంగా ఆయన క్లీన్ చిట్ తోటి బయటకు వస్తారని మేము అందరం ఆశిస్తున్నాం.